హాయ్ వెల్కమ్ టు అరుణా స్వీట్ కిచెన్. బజ్జీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, వర్షం పడుతున్నప్పుడు కానీ, లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ చిట్టి చిట్టి ఆనియన్ బజ్జీలను చేసి వేడి వేడిగా సర్వ్ చేసామంటే ప్లేట్లు ప్లేట్లు ఖాళీ అయిపోతాయి. చాలా చాలా ఈజీ, తక్కువ సమయంలో చేసుకునే మంచి రెసిపీ. ఒక బౌల్లోనికి 1 కప్పు శనగపిండిని తీసుకొని మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని 3/4 కప్పు వరకు వేసుకోవాలి. 1 స్పూన్ వామును క్రష్ చేసి వేసుకోవాలి. వాము వేయటం వల్ల బజ్జీలను ఇష్టపడి కాస్త ఎక్కువ తిన్నా డైజెస్ట్ అవుతుంది. టేస్ట్కి సరిపడినంత ఉప్పుని, 1.5 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఎండు కారం ఇష్టపడని వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవచ్చు. 2 వేళ్లతో తీస్తే ఎంత వస్తుందో అంత వంట సోడాని వేసుకోవాలి. ఎక్కువ వంట సోడాని వేసుకున్నామంటే ఆయిల్ని పీల్చుకుంటాయి. 1 స్పూన్ వేడి ఆయిల్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు, పకోడీల్లాగా వస్తాయి. పిండి ఎలా ఉండాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలను చిన్న చిన్నగా వేసుకోవాలి. హై ఫ్లేమ్ పైనే కాల్చుకోవాలి. బజ్జీల సైజు పెద్దగా వేసుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకోండి. బజ్జీలలో చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఆనియన్ బజ్జీలు చాలా ఇష్టము. దీనికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, తర్వాతనే మిర్చి బజ్జీ. మరి మీరు ఏ టైప్ బజ్జీలను ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. బజ్జీలు బాగా వేగిపోయాయి, వీటిని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న బజ్జీలుగా వేసుకోవాలి. ఉగ్గానీలోకి ఈ చిట్టి బజ్జీల కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది. అంతేకాదు వేపుకున్న మసాలా బరుగులలో కూడా తింటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చిట్టి బజ్జీలను చేసేసుకొని తిన్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆనియన్ బజ్జీలను చేసుకొని ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక బజ్జీని కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.